ఇది 5 ఏళ్ల కిందటి సంగతి. కేంద్రంలో కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఓ అఖిల భారత సర్వీస్ అధికారి ఢిల్లీలోని హోటల్లో ఒక ప్రైవేటు వ్యక్తిని కలిశారు. భేటీ ముగించుకుని బయటకు రాగానే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్. మీరు కలిసింది సరైన వ్యక్తిని కాదు, మరోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దు అని ఆ అధికారికి ఫోన్లో గట్టి హెచ్చరిక ఇచ్చారు. అంటే ఆ అధికారి ఎవరిని కలుస్తున్నారు, కలిసిన వ్యక్తి ఎలాంటివాడో కూడా కనిపెట్టి హెచ్చరించారు అన్నమాట. మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఇలాంటి హెచ్చరికలు చాలామంది బ్యూరోక్రాట్లకు జారీ అయ్యాయి. పద్ధతి మార్చుకుని వారిని కంపల్సరీ రిటైర్మెంట్ కింద ఇంటికి పంపించిన ఉదంతాలు ఉన్నాయి. ఉన్నతస్థాయి అధికారులపై ఢిల్లీలో ఉండే నియంత్రణ నిఘా ఇది. ఆయా అధికారులు బయట చేస్తున్న వ్యవహారాలపైనే ఇంతలా కన్నేసి ఉంచారంటే ఆఫీస్ వ్యవహారాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది? ప్రభుత్వ విధానం, ఆలోచన ఒకటి, అధికారులు చేసేది మరొకటి. దీంతో గజిబిజి జీవోలు వెలువడుతున్నాయి. ఇక తర్వాత తప్పు తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాల్సి వస్తుంది. ఇటీవల ఇలాంటి అనేక ఘటనలు జరిగాయి. ఉదాహరణకు ప్రభుత్వ, కార్పొరేషన్ల చైర్మన్ సభ్యుల వేతనాల విషయంలో కేటగిరీలు విభజించి వివక్ష చూపించారు. ఈ వివక్షపై విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందుకు అధికారులు ఏర్పాట్లు చేయాల్సిందే. అందుకు సంబంధించిన ఫైళ్లను పెండింగ్ పెట్టకూడదు. కానీ ఈ విషయంలో కొందరు అధికారులు అలసత్వం వహిస్తారు. ప్రభుత్వం ముందు ఎస్ చెప్పేసి ఆఫీస్కొచ్చాక కోరీలు వేసి ఫైల్ను పెండింగ్లో చేర్చుకుంటున్నారు. ఇక కొందరు అధికారుల ఇష్టాయిష్టాలు మరీ శృతిమించిపోతున్నాయి. వ్యక్తిగతంగా కాసులు కురిపించే ఫైళ్లను భారీగా పెండింగ్లో పెట్టి తర్వాత బేరాలు కుదుర్చుకుంటున్నారు. కొందరైతే ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని తెలియకుండా ఆన్లైన్ ఈ-ఆఫీస్ పార్కింగ్లో పెడుతున్నారు. వాటిని సెటిల్ చేయడం కోసం తమకు అనుకూలమైన టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఫైళ్లపై పర్యవేక్షణ లోపించి ఏ ఫైల్ను ఎందుకు పెండింగ్లో పెట్టారో కూడా ప్రభుత్వానికి తెలియని పరిస్థితి ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. కార్యదర్శుల స్థాయిలో అధికారుల కొరత ఉన్నమాట నిజమే. అయితే గతంలో జగన్కు అనుకూలంగా పనిచేశారని కొందరు అధికారులను పోస్టింగ్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. వారు ఏ పని చేయకుండా వేతనాలు, అలవెన్స్లు, ఇతర సదుపాయాలన్నీ పొందుతున్నారు. ఖాళీగా ఉండే కొందరు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. దీనివల్ల ఇతర అధికారులపై పని భారం పెరుగుతోంది. అలా కాకుండా ఖాళీగా ఉన్న అధికారులకు కూడా బాధ్యతలు అప్పగించి వారి పనితీరుపై పర్యవేక్షణ కొనసాగించాలి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్తో బాగా అంటకాగిన ఓ అధికారి ఇప్పుడు ఖాళీగా ఉంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కులాలను రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.